యాదృచ్ఛికంగా మేమంతా ఇక్కడ కమిటీ మీటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ జస్టిస్ అండ్ జగన్నాథ్ ఎంపవర్మెంట్ గారు మీతో మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా రవి గారు అన్నారు, మీతో మాట్లాడతారు ఇప్పుడు. జగన్నాథం గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, ఇప్పుడు సిఎల్పిలో మెజారిటీ శాసనసభ్యులు లేదా మొత్తం శాసనసభ్యులు జగన్ రెడ్డి గారి పేరునే ప్రతిపాదించి అతనే మా నాయకుడు అన్నప్పుడు దానికి విరుద్ధంగా హైకమాండ్ కనుక నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రజాస్వామ్య విలువలకు స్ఫూర్తికి విరుద్ధమైందని మనం భావించడానికి ఆస్కారం ఉంది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనము ఆ ప్రక్రియ పూర్తే కాలేదు, అప్పుడే దాని గురించి చర్చించడం భావ్యం కాదు. ఈ రాజకీయాలలో ఇవన్నీ ఇఫ్స్ బట్స్ ఉంటాయి జగన్నాథం గారు, ఉంటే ఎట్లాగే మీరే అంటున్నారు. ఇప్పుడు అధిష్టానం ఫైనల్ అని మీరు అంటున్నారు. మీరు నేను చెప్పేది వినట్లేదు. మీరు చెప్పండి సార్. సిఎల్పి మీటింగ్ అయిందా? కాలేదు. మరి అధిష్టానం ఒక ప్రొసీజర్ ఉంది కదా. ఇప్పుడు మీరే అన్నారు కదా అధిష్టానం ఫైనల్ మా దగ్గర అని. అధిష్టానం ఫైనల్ అన్నది నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్నాథ్ గారు, ఇక్కడ మరో అంశం ఉంది. సాక్షి దినపత్రికలో మరో వార్త వచ్చింది. చంద్రబాబు గారు సంబంధించి తమకి మంచి రోజులు వస్తున్నాయి అనే ఒక కథనం వచ్చింది. ఇప్పుడు రాబోయే కాలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీని మీద నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు, తాజా రాజకీయాల మీద తమ నాయకులతో చర్చించినట్టు వార్త వచ్చింది. రాబోయే కాలంలో మంచి రోజులు టీడీపీకి వస్తున్నాయి అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆశావాదిగా బతుకుతారండి. అట్లాగనే తెలుగుదేశం పార్టీ కూడా ఉండదు. దాంట్లో ప్రజలు అల్టిమేట్లీ మొన్న కూడా మహాకూటమి ద్వారా అధికారం వచ్చేసింది అని చెప్పేసి అందరు కూడా మేము ముఖ్యమంత్రులు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, హోంమంత్రులు అయిపోయాం, ఆమంత్రులు అయిపోయి ప్రచారం చేసుకొని బెదిరించిన సంఘటనలు కూడా. కానీ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు? అల్టిమేట్లీ ప్రజలేదే తీర్పు. ఒక అభిప్రాయం త్వరగా ఏర్పరచుకోవడం తప్పేం లేదు. నేను ముఖ్యమంత్రిని కావాలి, ప్రధానమంత్రి కావాలని ఊహించుకోవడం తప్పేం లేదు. ఆ విధంగానే అనుకుంటుండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీని ఆశావాదిగా బతుకుతుంది అధికారం రావాలని. కానీ అల్టిమేట్లీ ప్రజలు ఏమన్నా తీర్పు ఇచ్చారు? మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, ఓటమి గెలుపులకు నేనే బాధ్యుడిని అని చెప్పేది. అన్నప్పుడు 33 పార్లమెంట్ సభ్యులను కేంద్రానికి పంపి ఇక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధికారం రావడానికి కారణభూతమయ్యారు. అదేవిధంగా ఏకైక పార్టీగా పోరాడి ఈనాడు అబ్సల్యూట్ మెజార్టీ సాధించుకోవట్లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారం రావడం జరిగింది. ప్రజలు తీర్పే కదా. అంత మరి మా కూటమి కలలు కన్నారు, వాళ్ళకి ఇచ్చారు అధికారం. ఏమి రేపు 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మనిషి ఆశావాదిగా బతకొచ్చు, దాంట్లో ఆశించలో తప్పేం లేదు. ప్రస్తుత నాయకత్వం కొనసాగితే తెలుగుదేశం పార్టీకి మంచిదనేది కూడా వార్తలో ఉంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడున్న నాయకత్వం అంటే ఇప్పుడున్న రోషే గారే కొనసాగితే తెలుగుదేశం పార్టీకి చాలా మంచిది అనేది దాని యొక్క అర్థం. ఇప్పుడు ప్రజలు పార్టీని చూసి ఓట్లేస్తారు, వ్యక్తులను చూసి ఓట్లు వేయరండి. ఇప్పుడు చూడండి, మంచి పాలసీస్ కాంగ్రెస్ పాలసీ తీసుకుని రాజశేఖర రెడ్డి గారు ముందుకు వెళ్ళారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం తర్వాత పార్టీ పాలసీస్ మీద ఓట్లు వేశారు జనం. అట్లాగే రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి ఎవరున్నా వారు నిర్వహించిన విధానము తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న పార్టీ యొక్క పాలసీస్ మీద ఆధారపడి ఓట్లు వేస్తారు. ఇంకా చాలా కాలం ఉంది దాని మీద ఇప్పుడే ఊహించుకోవడం సబ్బు కాదనుకుంటాను నేను. జగన్నాథం గారు చెప్పండి. మీ సంఖ్యాపరంగా చూస్తే కూడా శాసనసభలో మీకు 147 ఉండాల్సిన దగ్గర 155 ఉన్నాయి. ఒక 8 సీట్లే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మీకు. వినండి సార్, ఒక నా డౌట్. 108 సీట్లు మీకు అదనంగా ఉన్నాయి. ఒక 10 మంది ఎమ్మెల్యేలు కనుక ఆపరేషన్ వికర్ష్ కింద, మీరు మొన్నటిదాకా ఆకర్షణ వికర్ష్ కింద కనుక అవతల వాళ్ళు లాగగలిగితే మీకు మెజారిటీ పడిపోతుంది అసెంబ్లీలో. ఇది చాలా సున్నితమైన విషయం. దీన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయబోతున్నారంటారు మీరు? ఇప్పుడు వికర్ష్ ఆకర్ష్ అనే వాటికి ఏమండి పెట్టుకునేదే కానీ ప్రజలు వారి యొక్క అభిప్రాయాల ప్రకారం పార్టీల్లో చేరుతూ ఉంటారండి. ఏమి వారికి ఉన్న దీన్ని బట్టి ఇప్పుడు ఈనాడు ఉన్న పద్ధతుల ప్రకారం లేదా ఒక పార్టీ మీద ఎన్నికై ఇంకో పార్టీకి పోయే వాళ్ళకి ఏం జరుగుతుందో అందరికి కూడా తెలుసు. కాబట్టి నేను అనుకుంటాను అటువంటి ప్రమాదం ఏమి లేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద టికెట్ ఎన్నికైనా వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈనాడు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీస్ ప్రత్యేకించి బీద వాళ్ళని అభివృద్ధి చేయాలనే పాలసీస్ని ఎన్ఆర్జీఐ కానీ తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఇటువంటి వాటి మీద ఈనాడు ఉమెన్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టారు. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రో బీద వాళ్ళ పాలసీ పోతుంది. కాబట్టి ప్రజలు తప్పకుండా వీళ్ళకే కొట్టంగా సందేహం లేదు. అయితే అదే అడ్వాంటేజ్ ఇదే చాలా ఇంకా దాదాపు 4 సంవత్సరాల 9 నెలల కాలం ముందు ఊహించుకోవడం దాని గురించి నేనేం కామెంట్ చేస్తాను. మరో చిన్న అంశం ఇక్కడ ఈరోజు కేవీపీ గారు సోనియా గాంధీ గారిని కలుస్తున్నారు, ఈ రోజు సమావేశం అవుతున్నారు అని చెప్పి ప్రధానంగా వార్త ఉంది. హైకమాండ్ పిలిచినట్టు కేవీపీ గారు ఢిల్లీ వచ్చినట్టు మీరంతా కలిసి ఈ రోజు కేవీపీ గారు సోనియా గాంధీ గారిని కలిసిన
పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం హైకమాండ్ ప్రకటించబోతుంది? మీరు ఏ విధమైన ఇది కేవీపీ గారి దగ్గర నుంచి సోనియా గాంధీ గారికి సంకేతాలు పంపిస్తున్నారు? ఇప్పుడు కేవీపీ గారిని పిలిచారు అని చెప్పి నేను పేపర్లో చదివాను. మమ్మల్ని ఎవరిని పిలవలేదు. మేము చెప్పాను కదా కమిటీ మీటింగ్స్. దాంతో పాటు రాజకీయ పరిస్థితుల్లో మేము ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పిలిచినప్పుడు మా అభిప్రాయం చెప్పడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో వచ్చింది. కానీ ఇక్కడ రాబోయేదాన్ని ఊహించి చెప్పడం కష్టం. ఇప్పుడు కేవీపీ గారు ఏం సంకేతాలు ఇస్తారు ఏంటి అనేది వాటి గురించి ఎటువంటి చర్చ కానీ మీటింగ్లు కానీ ఎటువంటి ఏం జరగలేదు. ఇక్కడ ఆయన పిలిచారు కాబట్టి ఆయన ఏం చెప్తారో చెప్పిన తర్వాత తెలుస్తుంది కదా. అది ఆయన మేడం సోనియా గారిని కలిసి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళి కలవక ముందు తర్వాత ఆయనతో మేము మీటింగ్ పెట్టింది చర్చించలేదు. ఈ సమయంలో ఆయన ఏం చెప్తారనేది ఊహించి చెప్పడం కష్టం. ఓకే అండి జగన్నాథ్ గారు, మీరు ఫోన్ ఇన్ లోకి వచ్చినందుకు, ఢిల్లీ నుంచి మాకు ఏటీవీ ఫోన్ ఇన్ లోకి అందుబాటులోకి వచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. థ్యాంక్ యూ.